ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన కాకుండా రెడ్ బుక్ పాలన నడుస్తుందని ఆరోపించారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శాంతి భద్రతలను నాశనం చేస్తున్నారంటూ సర్కార్పై మండిపడ్డారు ఆయన. ఏపీలో జరుగుతున్న హత్యల్లో సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ను ముద్దాయిలుగా చేర్చాలన్నారు. నంద్యాల జిల్లా సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఊళ్ళో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్ట పట్టిస్తున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి. ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే, అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు, వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ, పోలీసులను నిస్తేదం చేస్తూ, పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి. హత్య చేసిన వారు, చేయించిన వాళ్ళు ఎవరు అన్నది నిందితుల కాల్ డేటా చూస్తే తెలుస్తుందన్నారు జగన్. హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. తుపాకులు, కత్తులు, రాడ్లు, కర్రలతో దాడులు చేస్తున్నారని, పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అనంటే, ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా 35-40 మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా ఉన్నాయి, కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి, స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే, ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది 9:30 గంటలకు ఫోన్ చేశాడు. 9:30కు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు, వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, కత్తులు కనిపిస్తూ ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి, గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది, దయచేసి పోలీసులు రండి అని చెప్పి నిజంగా ఎంత టీడీపీ ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టి మరీ చంపండి అంటూ చెప్తున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత. రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేనే లేదని, హామీలు అమలు చేయకుండా అరాచకం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్. మీరు దాడులు చేయండి, మీరు చంపండి, పోలీసులు నేను చూసుకుంటాను, కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు. విజయోత్సవ సభ పెట్టి మండలానికి 2 కానీ కనీసము చంపండి అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి స్థానిక